హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 8.3 ట్రిగ్నామెట్రీ ఫోర్త్ రోమన్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫోర్త్ రోమన్ ఫోర్త్ ప్రాబ్లం 1 ప్లస్ సీకే బై సీకే ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? 1 ప్లస్ సీకే బై సీకే. ఇక్కడ సీక్ని 1 బై కాస్గా రాద్దాం. 1 బై కాస్ ఏ బై ఇక్కడ కూడా సీక్ ఏమవుతుంది? 1 బై కాస్ ఏ అవుతుంది. సో న్యూమరేటర్లో ఎల్సిఎం చేయండి. కాస్ ఏ కదా, కాస్ ఏ వన్స్ ఏముంటుంది? కాస్ ఏ ప్లస్ 1 బై 1 బై కాస్ ఏ. ఈ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక మనకి మిగిలిపోయే టర్మ్ ఏంటంటే కాస్ ఏ ప్లస్ 1 అనే టర్మ్ మిగిలిపోతుంది. సో దాన్ని 1 ప్లస్ కాస్ ఏగా రాసేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం చూడండి. 1 ప్లస్ కాస్ ఏని దాన్ని 1 మైనస్ కాస్ ఏ తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాను. 1 మైనస్ కాస్ ఏ తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాను. ఎందుకు అలా చేస్తాం అంటే ఆన్సర్ రావాలంటే అలాగే జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఆర్హెచ్ఎస్ వైపు దీన్ని చేయడం వల్ల నష్టం లేదు కదా, సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి 1 దాని వాల్యూ కాబట్టి చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది బై ఏం చేసాను చూడండి ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం 1 ఇంటూ 1 1 స్క్వేర్ మైనస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ అయిపోయింది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. మనం ఏం ప్రూవ్ చేయమన్నారు చూడండి, సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. సో దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. మరొకసారి చూడండి ఏం చేసాము. ఇక్కడ మనం చేసిందల్లా ఒకటే, సీక్ని 1 బై కాస్గా రాసాం. ఎల్సిఎం చేస్తే ఈ కాస్కి ఆ కాస్కి క్యాన్సిల్ అయిపోయింది. కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ 1 బై కాస్ ఏ. డినామినేటర్లో ఉన్న కాస్ ఏస్ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఏ ప్లస్ 1 వచ్చింది. ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏగా రాయొచ్చు. కాస్ ఏ ప్లస్ 1ని 1 ప్లస్ కాస్ ఏగా రాసాం. సో 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ తర్వాత మనకు ఆన్సర్ రావడం కోసం ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమైంది? 1 మైనస్ కాస్ ఏ అయింది. సో 1 ప్లస్ కాస్ ఏకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 మైనస్ కాస్ ఏ అయింది. సో 1 మైనస్ కాస్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేశాం. అప్పుడు న్యూమరేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. అంటే 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అయింది. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఏమైతే ప్రూవ్ చేయాలో అది వచ్చేసింది. సో ఆర్హెచ్ఎస్. ఫిఫ్త్ ప్రాబ్లం cos a minus sin a plus 1 by cos a plus sin a minus 1 equal to cosec a plus cot a అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ LHS తీసుకోండి. LHS ఏంటి? cos a minus sin a plus 1 by cos a plus sin a minus 1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివైడింగ్ న్యూమరేటర్ and denominator with sin a. sin a తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని డివిజన్ చేద్దాం. చేస్తే ఏమైంది చూడండి. cos a బై sin a మైనస్ sin a బై sin a ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా 1 బై sin a బై అలాగే ఇక్కడ చూడండి cos a బై sin a ప్లస్ sin a బై sin a మైనస్ 1 బై sin a. ఓకే, ఇక్కడ sin a క్యాన్సిల్, sin a క్యాన్సిల్. సో దట్ ఈక్వల్స్ టు cos a బై sin a. cos a బై sin a అంటే ఏమైంది? cot a అవుతుంది. మైనస్ sin a బై sin a 1 అవుతుంది. ప్లస్ 1 బై sin a అంటే cosec a అవుతుంది బై cos a బై sin a అంటే cot a ప్లస్ sin a బై sin a 1 మైనస్ cosec a అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. cot a ఓకే cosec a ముందు రాసుకుంటున్నాను. మైనస్ 1 ఉంది కదా, మనకు ఒక ఫార్ములా తెలుసు cosec స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా 1. సో cosec స్క్వేర్ a
మైనస్ కాట్ స్క్వేర్ ఏగా రాసా. ఈ 1ని కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏగా రాసా. ఇంకా డినామినేటర్లో ఏముంది చూడండి, కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీక్ ఏ ఉంది. కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా, దాన్ని ఎలా రాస్తున్నాను చూడండి, కొసీక్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసీక్ ఏ మైనస్ కాట్ ఏగా రాశాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తాయి. రైట్, బై డినామినేటర్లో ఏమి చేంజ్ చేయట, కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీక్ ఏ అన్నమాట. ఈ కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏని కామన్ చేద్దాం. కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏని కామన్ చేద్దాం. కామన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఈ కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ బయటకు వచ్చేసి మైనస్ ఇంటూ కొసీక్ ఏ మైనస్ కొసీక్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఏ అవుతుంది. బై డినామినేటర్లో ఏముందో చూడండి, కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీక్ ఏ ఉంది. చూడండి సేమ్ ఇవే టర్మ్స్, 1 మైనస్ కొసీక్ ఏ ప్లస్ కాట్ ఏ. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏముంది, కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదే కదా, కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ అన్నా కొసీక్ ఏ ప్లస్ కాట్ ఏ అన్నా ఒకటే. సో దట్ ఈక్వల్స్ టు RHS. మనకు కావాల్సింది వచ్చేసి చూడండి, కొసీక్ ఏ ప్లస్ కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ అన్నా కొసీక్ ఏ ప్లస్ కాట్ ఏ అన్నా ఒకటే. ఇక్కడ మనం ఏం చేసామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్తో డివిజన్ చేసాం. అలా డివిజన్ చేసినప్పుడు కాస్ ఏ బై సైన్ ఏ, సైన్ ఏ బై సైన్ ఏ, 1 బై సైన్ అలాగా అన్నీ మారిపోయాయి. కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ, సైన్ ఏ బై సైన్ ఏ అంటే 1 బై సైన్ అంటే కొసీక్. అలాగే డినామినేటర్లో కూడా సేమ్ అలాగే రాసాం. ఇక్కడ మనం చేసిన ఒకటి ఏంటంటే కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ ముందు రాసేసుకొని మైనస్ 1ని ఎలా రాసాం, ఇక్కడ మైనస్ 1 మనం ఎలా రాసాము, కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ మైనస్ అలాగే ఉంచి 1ని కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ గా రాస్తాం. అంటే 1 వాల్యూ ఏంటి, కొసీక్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా చేశాను. ఈ కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏని కామన్ చేశాను. కామన్ చేస్తే ఇదంతా ఈ టర్మ్ బదులు 1 రాస్తాం. మైనస్ ఈ టర్మ్ అంతా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ కొసీక్ ఏ మైనస్ కాట్ ఏ ఉంది. మైనస్ ఉంది కాబట్టి జాగ్రత్త చేయాలి. ఇక్కడ మైనస్ కొసీక్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్. ఇక్కడే మిస్టేక్ చేసేది పిల్లలు ఎప్పుడు, డైరెక్ట్గా మైనస్ రాసుకున్నారు, అర్థంగా తప్పు చేసేస్తారు. మైనస్ కాస్ కొసీక్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్. ఈ టర్మ్ సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలిపోయిన కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ కదా, కాట్ ఏ ప్లస్ కొసీక్ ఏ అన్నా కొసీక్ ఏ ప్లస్ కాట్ ఏ అన్నా ఒకటే. మనకు కావాల్సిన RHS అనేది ప్రూవ్ అయిపోయింది. 4th Roman 6th problem, root of 1 plus sin a by 1 minus sin a equal to sec a plus tan a అని ప్రూవ్ చేయాలి. ఓకే, దట్ ఈక్వల్స్ టు LHS తీసుకోండి. LHS ఏమవుతుందంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a by 1 మైనస్ sin a అవుతుంది. ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేయడం అంటే ఏంటి, డినామినేటర్ రేషనలైజ్ చేయడం అంటే ఏంటో చూడండి. 1 ప్లస్ sin a by 1 మైనస్ sin a. ఓకే, ఇక్కడ మనకి ఏమైతే ఉందో డినామినేటర్లో 1 మైనస్ sin a ఉంది కదా, 1 ప్లస్ sin a తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. అప్పుడు డినామినేటర్ అనేది రేషనలైజ్ అవుతుంది. 1 మైనస్ sin a 1 ప్లస్ sin a గా రాసుకుంటాం కాబట్టి 1 ప్లస్ sin a తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఏమైతే రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ అవుతుంది బై 1 మైనస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ కదా, దాని అలాగే రాయడం స్టెప్ 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై 1 మైనస్ sin స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏగా రాయాలి. సో ఇప్పుడు దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ sin a మిగులుతుంది. కాస్ స్క్వేర్ ఏ కూడా కాస్ ఏగా రాసేస్తాం, రూట్లో ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఏని కాస్గా రాస్తాం. సో దట్ ఈక్వల్స్ టు 1 బై కాస్ ఏ ప్లస్ sin a బై కాస్ ఏ. 1 బై కాస్ ఏమవుతుంది, sec a అవుతుంది.
సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది, ట్యాన్ ఏ అవుతుంది. సో సీక్ ఏ ప్లస్ ట్యాన్ ఏ, మనకు కావాల్సినటువంటి ఆర్హెచ్ఎస్ వచ్చింది చూడండి, దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. మనం ఏం చేసాం ఇందులో, చాలా సింపుల్గా డినామినేటర్ రేషనలైజ్ చేసాం. అంటే ఇటు 1 మైనస్ సైన్ ఏని 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏగా అక్కడ మల్టిప్లై చేసి డివిజన్ చేసాం అనమాట. సో ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అయింది. డినామినేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అయింది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏని ఎలా రాసాము, కాస్ స్క్వేర్ ఏగా రాసాము. రూట్ అనేది రిమూవ్ అయిపోయింది, ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ స్క్వేర్ ఉంది, రిమూవ్ అయిపోయి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ వచ్చేస్తుంది. ఈ కాస్ ఏని 2 టర్మ్స్కి ఇచ్చాను, 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 by cos A is sec A, sin A by cos A is tan A. So sec A plus tan A, RHS అనేది వచ్చేసింది. ఓకే, ఫోర్త్ రోమన్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta equal to tan theta అని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకుందాం. sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta. న్యూమరేటర్లో సైన్ థీటా కామన్ చేస్తున్నాం, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. బై డినామినేటర్లో కాస్ థీటా కామన్ చేద్దాం, అప్పుడేమైంది 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు సైన్ బై కాస్ ఉంది కదా, సైన్ బై కాస్ని ఏం చేద్దాం, ట్యాన్ థీటా రాసుకోండి ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అలాగే ఉంచేసేయండి బై ఇక్కడ 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోండి. పక్కనేముంది మైనస్ 1 ఉంది. ఓకేనా, కాస్ స్క్వేర్ని ఏం చేసాం 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమైందో చూడండి, ట్యాన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 1s ఏమైంది 2 అవుతుంది, మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడేముంది మైనస్ 1 ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, ట్యాన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 1 ఏమైంది 1 అయింది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో సేమ్ టర్మ్స్ కదా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏముంది చూడండి, tan theta ఉంది. ఏం ప్రూవ్ చేయాలి మనం, tan theta అని ప్రూవ్ చేయాలి. వచ్చేసింది కదా tan theta, దట్ ఈక్వల్స్ టు RHS. మరొకసారి చూడండి, ఇక్కడ సైన్ కామన్ చేశాను, ఇక్కడ కాస్ కామన్ చేశాను. ఇంకా చేశాక డినామినేటర్లో కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాశాను, కాస్ మల్టిప్లై చేశాను, సేమ్ టర్మ్స్ వచ్చి క్యాన్సిల్ చేశాను, tan theta మిగిలిపోయింది. ఓకే ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. సెవెంత్ ప్రాబ్లమ్, sin a plus cosec a whole square plus cos a plus sec a whole square equal to 7 plus tan square a plus cot square a అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం LHS తీసుకుందాం. ఫస్ట్ LHS ఏంటంటే sin a plus cosec a whole square plus cos a plus sec a whole square. ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి, a plus b whole square sin square a plus cosec square a plus 2 into sin a into cosec a. ఓకే, అలాగే ప్లస్ దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి, cos square a plus sec square a plus 2 into cos a into sec a. ఓకే, ఇక్కడ మనకి సైన్ కొసిక్ ఇన్వర్స్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అలాగే కాస్ సీక్ ఇన్వర్స్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలిపోయింది రాద్దాం, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కోసిక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 1s ఏమైంది 2 ఉంటుంది, ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ ఏముందో చూడండి సీక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 1s ఎంత ఉంటుంది 2 ఉంటుంది. సో 2 ప్లస్ 2 ఎంత 4 ప్లస్ ఇక్కడ ఏముంది చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ ఈ కాస్ స్క్వేర్ ఏని ముందు రాయండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ రిమైనింగ్ ఏంటి కోసిక్ స్క్వేర్ ఏ ప్లస్ సీక్ స్క్వేర్ ఏ. ఓకే, చూడండి నెక్స్ట్ ఏమవుతుందంటే 4 ప్లస్
ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అవుతుంది. ఈ కొసీక్ స్క్వేర్ ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాయండి. అలాగే సీక్ స్క్వేర్ ని 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని రాయండి. మనకు తెలుసు ఫార్ములాస్ ఏంటంటే కొసీక్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. దిస్ ఈస్ ద థర్డ్ ఐడెంటిటీ. నెక్స్ట్ sec square a equals to 1 plus tan square a. This is the second identity. ఇక్కడ ఐడెంటిటీస్ యూజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేసాం, సెకండ్ ఐడెంటిటీ యూజ్ చేసాం, థర్డ్ ఐడెంటిటీ యూజ్ చేసాం. సో 4 plus 1 plus 1, ఇక్కడ ఒక 1 ఉంది. మొత్తం ఎంతమ్మా 7. 7 plus cot square a plus tan square a. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి చూడండి. 7 plus tan square a plus cot square a. 7 plus tan square a plus cot square a. So that equals to RHS. ఓకే, ప్రూవ్ అయిపోయింది. చూడండి మరొకసారి. ఫస్ట్ a plus b హోల్ స్క్వేర్ లోకి మార్చాం రెండింటిని కూడా, 2 టర్మ్స్ ని. sin square a plus cosec square a plus 2 sin a cosec a ఎంతవరకు. cos square a plus sec square a plus 2 cos a sec a. sin a cosec a క్యాన్సిల్ అయింది, cos a sec a క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 మొత్తము మిగిలిపోతాయి. ఇక sin square a plus cosec square a plus 2 plus cos square a plus sec square a plus 2. ఈ 2 plus 2 ని 4 గా ముందు రాశాను. sin square a ఇక్కడ ఉన్న cos square a రాశాను. cosec square a plus sec square a. sin square a plus cos square a ఎంత 1. ఇక్కడ 1 ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. 3 కూడా యూజ్ చేసాం మనం ఇక్కడ. sin square a plus cos square a equal to 1. ఓకేనా. ప్లస్ cosec square ని 1 plus cot square గా, sec square ని 1 plus tan square గా రాశాం. 4 1 1 1 మొత్తం 7 plus cot square a plus tan square a. మనం ప్రూవ్ చేయాల్సిన RHS కూడా అదే, 7 plus tan square a plus cot square a. ఓకే, ప్రూవ్డ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.